రండి కదలండి ఓ క్రైస్తవులారా, అందరూ రండి ఏకమై కదలి రండి సైనికులారా. రండి కదలండి ఓ క్రైస్తవులారా, అందరూ రండి ఏకమై కదలి రండి సైనికులారా. ఉప్పెనలా ఉద్యమమై అందరూ ఒక్కటై సాతాను కోటలను కూల్చే ఒక సైన్యమై సమైక్యంగా మెలగండి సోదరులారా. ప్రేమే ఊపిరిగా, సమైక్యతే నీ శ్వాసగా, క్రీస్తే నీ గురిగా, పరలోకమే నీ గమ్యముగా. రండి కదలండి, రండి కదలండి ఓ క్రైస్తవులారా, అందరూ రండి ఏకమై కదలి రండి సైనికులారా. నీవు కలిగిన మార్గము పరము చేరు జీవ మార్గము, నీవు నడచు మార్గము క్రీస్తు యేసు ప్రేమ మార్గము. నీవు కలిగిన మార్గము పరము చేరు జీవ మార్గము, నీవు నడచు మార్గము క్రీస్తు యేసు ప్రేమ మార్గము. దుష్టత్వం, మూర్ఖత్వం, కఠినత్వం, కర్కశత్వం ప్రతి మనిషిలో తీసివేసే దైవ మార్గము క్రీస్తు ప్రేమ మార్గము. దుష్టత్వం, మూర్ఖత్వం, కఠినత్వం, కర్కశత్వం ప్రతి మనిషిలో తీసివేసే దైవ మార్గము క్రీస్తు ప్రేమ మార్గము. ప్రేమకు ప్రతిరూపులే క్రీస్తు యేసు సోదరులు, సోదర ప్రేమికులే తండ్రికి ప్రియ కుమారులు. నీవు కలిగిన గ్రంథము నీ తండ్రి హృదయము, నీవు నిలుచు సంఘము పరమ తండ్రి కుటుంబము. గ్రహించకుంటే, ప్రేమ చూపకుంటే, సోదరుని ద్వేషిస్తుంటే, కఠినత్వం చూపిస్తుంటే, సోదరా పరము చేరవురా, నీ ప్రేమను క్రియలు చూపుమురా. దుష్టులైన కఠినాత్ముల దుష్టత్వం మంటగలిపి ఐక్యమత్యమే స్థాపించరా, సువార్తనే ప్రకటించరా. రండి కదలండి. కొంతమంది పాస్టర్లు వచ్చి మమ్మల్ని కొట్టి
అలాగే బైబిల్ను తగలబెట్టారు అని చెప్పి ఒక విన్నపం ఇచ్చారు, మీకు ఎఫ్ఐఆర్ చేశారు. దానిలో మాకు అనుకూలమైనటువంటి పిటిషన్లు ఉన్నటువంటి దానికి అనుసంధానంగా సెక్షన్స్ లేవు అనేది మా అభియోగం మొదటిది. రెండవది, మేము ఆరాధ్య దైవంగా పూజించేటటువంటి బైబిల్ గ్రంథాన్ని కాల్చేస్తే ఈ రోజు వరకు అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి? చేస్తే ఇప్పటి వరకు డిలే అవడానికి గల కారణం ఏసై అంటారా? మాట్లాడతారు సార్. ఏసై గారు నమస్తే. వాళ్ళ మీద కేసు అయింది చెప్పిన తర్వాత ఓకే, వాళ్ళ మీద కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయినా అంత అయింది. ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఎస్ఐ గారు లీవ్ లో ఉన్నారు. ఓకే అండి. ఎస్ఐ గారు లీవ్ లో ఉన్నందుకు ఇంకా రావాలి. అది ఎక్కువ ఏం చేయాలంటే ఎస్ఐ గారు లెవెల్లోనే చేయాలండి. ఓకే, ఒక్క మాట, మర్డర్ కేసు రేప్ కేసులు కూడా ఇట్లాగే ఎస్ఐ గారు లీవ్ లో ఉన్నారని చెప్తారా సార్ మీరు? అక్కడ ఎవరినైనా అడగండి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్ఐ గారే వాళ్ళు అరెస్ట్ రిమాండ్ చేయాలి. అవును సార్, పిటిషన్ ఎంక్వైరీ అయిపోయింది కదా. మీకు అదే చెప్తున్నాండి, పిటిషన్ అది మాది, అది మా లెవెల్ ఉంటుంది, మేము చేయాలి, అది మీరు కాదు చేయాల్సింది. అవును సార్, పిటిషన్ ఎంక్వైరీ మీది అయిపోయింది కదా అంటున్నాను కదా సార్. నేను అయిపోయింది. చేస్తాం సార్ పిటిషన్ ఎంక్వైరీ. అరే పిటిషన్ ఎంక్వైరీ కాదండి, ఎఫ్ఐఆర్ అయింది కదా. ఎఫ్ఐఆర్ అయింది కదా, మీకు ఇచ్చినాం కదా ఎఫ్ఐఆర్. మరి ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? అది మా ఇష్టం అండి, మీరు చేస్తామంటారే, మా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా. సరే, ఏఎస్ఐ గారి ఇష్టం, వాళ్ళని అరెస్ట్ చేయాలా వద్దా అనేది ఆయన చేతిలో ఉంది, అంతే కదా సార్? సరే సరే, క్రైస్తవుల్ని ఇంటెన్షనల్లీ కొట్టాలి, అదొకటే కారణం. మీరెందుకు వచ్చినారు? మీరు మాట్లాడాలంటే మళ్ళీ ఆఫీసర్ మాట్లాడాలి. మీరేమంటున్నారు? మేము ఆఫీసర్లు కాదు, మేము ఆఫీసర్లం కాదు, మేము అరెస్ట్ చేయము ఇప్పుడు అని చెప్పి డిమాండెడ్ గా చెప్తున్నారు.